హలో హాయ్ అండి. ఈరోజు మనం హెయిర్ ఆయిల్ తయారు చేసుకుందాము. ఇది మేము చిన్నగా ఉన్నప్పటి నుంచి తయారు చేసుకున్న ఆయిల్ అండి. మా అమ్మ మాకు బాగా చేసేది. కాకపోతే మా అమ్మ అందులో ఎక్కువగా ఏమంటే మెంతులు, కరివేపాకు, మైదాకు ప్లస్ బృంగరాజు వేసేదండి. బృంగరాజును ఉడకండి అది మనం లేతగా ఉన్న ఆకులని బాగా మెత్తగా దంచి దాంట్లో రసం పిండేసి మన నెత్తికి అలాగ డైరెక్ట్ అప్లై చేసుకుంటే ఉడకంగా వైట్ హెయిర్స్ అనేటివి వెళ్ళిపోతాయండి. ఇది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. అంటే ఇప్పుడు చాలా వరకు యూట్యూబ్లో హెయిర్ ఆయిల్ తయారు చేసి సేల్ చేయడం అలాగా చేస్తున్నారు కదా. నేను అలాంటి చూశాను. అప్పుడు అనుకున్నాను ఇవి చిన్నప్పటి నుంచి ఉన్నవి ఇప్పుడు పాతకాలపు పద్ధతులు అనేటివి ఇప్పుడు మన అమలు చేయడం జరుగుతుంది అని నాకు ఒక్కసారిగా వింతగా అనిపించింది. వింతగా ఎందుకు అనిపించింది అంటున్నానంటే ఇది ఎప్పటి నుంచో ఉన్నది. కాకపోతే చాలా వరకు ఎవరికి తెలియక ఎలా వాడాలనో తెలియక ఇప్పుడు చాలా వరకు వీడియోస్ చూసి అలా తయారు చేయడం అలా చేస్తున్నారు. ఇది నేను ఎన్నోసార్లు మా ఇంట్లో కంటిన్యూగా చేసుకుంటానండి. నా చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ఆయిల్ అనేది తయారు చేస్తూ ఉంటాను. కాకపోతే ఎప్పుడు వీడియో పెట్టలేను. ఇప్పుడు ఎందుకో నాకు వీడియో పెట్టాలనిపించిందండి. ఇందులో మన దగ్గర ఉన్న ప్రతి ఇంగ్రీడియంట్స్ అండి, గులాబీలు కానిసేసి మందారం ఆకులు కానీ, పువ్వులు కానీ, కరివేపాకు కానీ, మైదాకు కానీ, మరియు బృంగరాజు కానీ, కేశవర్ధిని కానీ, ఇలా అలోవెరా మరియు ఆమ్లా అంటే ఉసిరి ఇలా చాలా రకాలు వేసుకుంటారు. ఇంకొకటి ఇండిగో కానీ ఇలా చాలా రకాలుగా వేసుకుంటారు. ప్రస్తుతం అయితే నా దగ్గర ఉన్న నా గార్డెన్లో ఉన్న వాటితోటి నేను ఆయిల్ ప్రిపేర్ చేస్తున్నానండి. కలోంజీ వేసుకుంటాను, మెంతులు వేసుకుంటాను, అలా ఏ ఉంటే అవి వేసుకుంటానండి. వేపాకు ఉంటే వేపాకు కూడా వేసుకుంటాను. కాకపోతే మీకు మంచి రిజల్ట్ రావాలంటే బృంగరాజ్ రసం అనేది మీరు తలకు అప్లై చేసి పెట్టుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. మీకు ఫుల్ వీడియో కావాలంటే కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేను మొత్తం క్లియర్గా చూపిస్తాను. చాలా బాగా రిజల్ట్ ఉంటుంది. నేను ప్రతిసారి ప్రిపేర్ చేసుకొని ఇలా. ఇంకొకటి ఏంటంటే నేను నా ఇంట్లో ఉన్న కొబ్బరిలు ఉంటాయి కదండి, మనం భగవంతునికి కొట్టిన తర్వాత, దేవుడికి కొట్టిన తర్వాత వేస్ట్గా అలా పడి ఉంటాయి కదా, వాటిని అన్నిటిని నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని స్టోర్ చేసేసుకొని వాటితోటే నేను కొబ్బరిలు గానుగకు పట్టించేసేసి తయారు చేసుకుంటానండి. చూడండి నేను 1/2 kg చేశాను, ఇంత వచ్చింది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.